నువ్వింకా బతికే ఉన్నావా? ఎందుకు నన్ను చంపినట్టు ఏమన్నా కలగన్నావా? శభాష్ లక్ష్మీపతి, ఏం తెలియనట్టు ఎంత మంచిగా మాట్లాడుతున్నావురా. అయ్యో సాయి, అన్న ఎందుకు ఇట్లున్నాడు? అన్నకేమైంది? అన్న ఎంత పిలిచినా వెళ్ళొస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమైంది సాయి? అన్నకేమైంది? సరే ముందు ఇంట్లో తీసుకోందా. అర్థమైతే లేదు. నువ్వు లేపకుండా చేసినవే, ఆయనే నా భర్త. చూడు ఏయ్ పిచ్చిదానా, ఎండిపోయిన కట్టెకు కూడా ఏర్లు పుట్టేయగలనే, అసొంటిది నాకే అబద్ధం చెప్తావానే? వీడు నీ మొగడా? వీడు నీకు మొగడు కాకముందే నాకు అల్లుడే. ఏంది నువ్వు అనేది? చెప్తానా కదా, ఈయనే నీ మొగడు కాదు, ఈయన అసలు పేరు లక్ష్మీపతి. ఏందమ్మా మాటకు లక్ష్మీపతి లక్ష్మీపతి అంటారు? ఇంత వేసాలని ఎవరు? కోపడుకు మామయ్య, ఆమె ఎవరినో చూసి మా అన్ననే అనుకుంటారు. ఆ మీ లెక్క ఎవరినో చూసి ఎవరినో అనుకోవడానికి నేను సాధారణమైన ఆడదాన్ని కాదు. బాణామతి విద్యతో పాటు ఇక్కడనే ఉండి అవతల మనిషిని కంట్రోల్లో చేసే మనిషిని, అన్ని విద్యలు నేర్చుకున్న దాన్ని. నేను చెప్పాను కదా ఈయననేని. బిడ్డ బావాని పెళ్లి ముందు అల్లుడు ఏం చేసుకోవడమని చెప్పిండారు నీకు? లేదు బాబు, ఆయనకు నేను తప్ప ఇంకో ఆడదానికి కాలి తగలని వాడు. అంత ఖచ్చితంగా నువ్వెట్లా చెప్తానవే? వాడు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిండు, వానికి ఆడదానికి గాలే తలగలేదా? అంటానే, ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకునే వరకు నా మొగనికి ఆడోళ్ళకి 5 రోజుల ముట్టుడు అంటుందన్న విషయం కూడా తెలియదు. అసొంటి నా దేవుణ్ణి పట్టుకొని నీ నోటి కలిసినట్టు మాట్లాడతావా? నిన్ను ఆగు బిడ్డ ఆగు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అల్లుని ఫోటో చూస్తే నీ బగ్గు అంటాను కదా. మనకేమో అల్లుని కథను తెలియదా? ఎట్లా మరి? నీ అల్లుని పోయి అడుగు, అసలు నిజం చెప్తాడు. ఆయనకు మాట్లాడుకుంటేనే చేస్తూ ఎట్లా అడుగుంటావు అమ్మా? అన్ని కట్టుగలరు బాబు, మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. ఏ ఎవరెవరిని పిచ్చోలు చేస్తురే? ఇగో ఈ నీళ్లు చల్లు, అప్పుడు అడుగు నీ మోగన్ని ఎవరనేది చెప్తారు. ఇంకా సాక్ష్యం కావాలంటే అడుగు. పో. ఏమండి లేవండి, ఏమండి? అల్లుడు అల్లుడు నువ్వు వచ్చిన మమ్మల్ని చూడు. అల్లుడు అల్లుడు లేవండి. అయ్యో ఏమండి? అల్లుడు చూస్తాను బిడ్డ. ఏంది నన్ను కొత్త తరిగారా? ఏం లేదన్నా, నిద్రలోకి వెళ్ళి ఎప్పుడు లేస్తామని ఎదురు చూస్తాను. అంటే రోజు లేతారు కదా? అబ్బా లేతున్నావు గాని లేచి మొహం కడుకొని రాపో. లే. అల్లుడు నన్ను దేక్తలేవు, నేను హర్ట్ అయినా. అయ్యో చూడలేదు మా, ఎప్పుడు వచ్చినావు? మా చెప్తా గాని నువ్వైతే మొహం కట్టుకొని రాపో. సరే మా. అవు బిడ్డ, ఈ అంకమని శివులేం చెప్పిందిరా? అది బాపు, అది ఆడోళ్ళ ముచ్చట. ఈయన లేచిండన్న సంతోషంలా నేను అసలు ముచ్చటే మర్చిపోయినా. ఏం ముచ్చడు బిడ్డ? అది బాపు, నువ్వు సాయి పోయి ఏమన్నా మందు తాగిరా పోరు. నువ్వు వచ్చిన కాల నుంచి అల్లుడు బాధలనే మునిగినావు. అందుకే సాయి మా బాపుని తీసుకపో. వదినే, ఇన్ని రోజులకు నీ ముఖంలో సంతోషం కనిపిస్తాను. ఇయ్యాల ఫుల్ బాటిల్ గుర్తుడే. రామా పోదాం. సాయి మీరు నిమ్మలంగానే రాది, వచ్చేటప్పుడు చికెన్ పట్టుకురాలి, నేను అన్నని పైసలు పంపమంటా. సరే వదినే,
అరే బయటకు పోయి తాగుడు ఎందుకు బిడ్డ, మంచిగా ఇంటికే చికెన్ మంది తెచ్చుకున్నాం అనుకో, అల్లంతో కూర్చుంటే సంబరంగా తాగచ్చు. అయ్యో బాపు, మీరు వచ్చే వరకు ఆ దేవత చెప్పింది చెయ్యొద్దా? ఓ సరే సరే చేయాలి కదా, చేయి రారా. ఆగో, షర్ట్ వేసుకుంటున్నావేంది? ఇప్పు. ఎందుకే? ఎందుకంటవేంది? స్నానం చేయవా? ఇప్పు. అరే నేను చిన్నపిల్లానా, చేద్దామా? అబ్బా, ఒక బిడ్డ తండ్రి అని నాకు మా తెలుసు. ఇప్పు. నేను చేద్దా నువ్వు. అరే, నేను పనిలేక వచ్చిన మరి. ఇడు. అరే, ఆగు, ఆగండి మిమ్మల్ని. అరే, ఆగమంటే ఏంది? ఊకున కొద్దీ బాగా అద్దెత్తన్నావు. ఇంతకీ మన ఇంటికి ప్రధాని ఎవరు? నేనే. ఏంది? పెళ్లికి ముందు ఏమన్నావు? నిన్ను లే, లే. నువ్వే అన్నా. మరి ఇప్పుడు నేను అంటున్నావు నిన్ను. అయ్యా సంతూర్ కింద సాగుతారు. అడు అన్నం పెట్టుకురా పో. ఈయన తెలివితో ఉంటే చూడడం కుదరదు. పడుకున్నాక యుక్త. అరే ఏందే అన్నం పెట్టుకోమంటే ఆలోచిస్తాను. అది మా బాపును చికెన్ తీసుకురమ్మన్నా. తెచ్చినాక అంటుతా. తిందు గాని ముందైతే స్నానం చేసి రాపో. చేసేట ఈయన పడుకుంటుండు కదా. ఏమండి? అమ్మయ్య, ఈయన పడుకున్నట్టున్నాడు. ఇక నాకు కావాల్సిందే నేను చెప్తా. అయ్యా అయ్యా అయ్యో నీ అయ్యా ఏం చేస్తాడు నన్ను ఏం చేయాలని చూస్తాను. ఏముండో అరవకు. నేను చంపేసేదాన్ని కనబడతానా? నీ పెళ్ళాని కాదా? ఏమో ఉడతాను. ఆగు, నన్ను ఒకటి యూడిని. ఏంటి నీకు కావాల్సింది? నాకు కావాల్సింది నేను చూసిన. ఇవి ఉండు. ఏంటి నీకు కావాల్సింది? నేను మా బాప వచ్చేసరికి బయటికి పోయేస్తా. నువ్వు వండుకో. నిన్నటిదాకా మంచిగా ఉంది కదా ఇది, ఇప్పుడు ఎందుకో ఇట్లా చేస్తుంది. ఆగండి, ఎందుకట్లా చెప్తారు మిమ్మల్ని? ఆగండి. ఎవరున్నారు లోపల? బయటికి రండి. ఓహో నువ్వా? ఎందుకు అట్లా అడుగుతానవే? ఏం పనో చెప్పు. నీతోటి నాకేం పని? నువ్వు చెప్పినావు కదా మచ్చలుడుమని. ఇప్పుడే చూసత్తన్నా, నా మొగానికి మచ్చ లేదు. నువ్వు మంచిగా చూసినావానే? మంచనే చూసిన. నా మొగానికి మొహం మీద తప్ప ఎక్కడ మచ్చలేదు. ఏ ఏం మాట్లాడతానవే నువ్వు? ముందు మంచిగా చూసినాక మాట్లాడు. నీకంత అనుమానమే ఉంటే నువ్వు వచ్చి చూడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? ఆమెను ఎందుకు కొడుతున్నావు? మరి ఏం మాట్లాడిందో నువ్వు వినలేదా? తన భర్త గురించి తనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందమ్మా? దానికి తెలియకుంటేదే నీకు తెలియదా? ఏం మాట్లాడుతురు? నా మొగరం గురించి మీకేం తెలుసు? చూడండి, మా అమ్మ ఏదో పొరపాటు పడ్డట్టున్నది. మీరు వెళ్ళండి. మీ అమ్మనా? అయితే నా మొగన్ మీద ఎందుకు పడ్డదో కనుక్కో. ఇంకొకసారి నా మొగన్కి కాళ్ళు నొచ్చినా కూడా మీ ఇద్దరి కళ్ళు వీక్తాయి. ఏమనుకుంటారు? ఏయ్ నా గురించి నీకు తెలియదు. నేను తలుసుకుంటే నిన్ను. ఏయ్, నీ టైం ఉంది కదా అని మురబకు. ప్రతి వారికి ఒక టైం అంటూ వస్తది. మనం ఇప్పుడు ఫ్రీగా పీల్చే ఆక్సిజన్ కూడా దావకల్లా ఖరీదుకే దొరుకుతది. కానీ టైం రావాలి గంతే. అది గుర్తుపెట్టుకోరి. ఎందుకమ్మా? మనిషి లేడని తెలిసి కూడా ఆమెతో గొడవ? ఏ పిచ్చిదానా, లేడని నువ్వెట్లా అనుకుంటానవే? ఒక్కసారి దాని ఇంటికి పోయి చూడు, వాడు అక్కడనే ఉన్నాడు. సరే అమ్మా, నీ మాట ఎందుకు కదా అన్నది, చూసేస్తా. ఓ
ఎందుకు ఇట్లా గుంజుకొస్తానో చెప్పు. నువ్వు కూసో, పడుకో. ఎందుకు? నేను చెప్పినట్టు అన్ని పూసుకొని వండుకో. గదేవతో అత్తంది, అది వేనాక లేపుతా. పడుకో. పడుకో. అరే ఆగే, నన్ను కోళ్ళు ఏమన్నా నమ్ముతాను. అయ్యో, నీకెంత చెప్పినా అర్థం కాదు. అది ఆ మంత్రాలు దాని బిడ్డ. అది వచ్చి నిన్ను చూసింది అనుకో, మళ్ళీ ఏం చెప్తుందో ఏమో, మనకేం తెలుసు. అందుకే వండుకోమంటున్నా. సరే పంట పో. అయ్యో నా కర్మ పాడుగాను, ఎదురుగా ఉన్నా చూడకుండా చేసినావు కదా దేవుడా. ఏయ్, ఏంది నువ్వు నా మగని చూసి పెడతాను? ఏం కావాలి నీకు? ఏ నిన్నే, ఆగు. ఏ ఆగు, నన్ను చూసి అట్లనే వేను. ఇప్పుడు నా మొగన్ని చూసి అట్లనే పోతున్నావు. తల్లి బిడ్డలిద్దరు నా మొగన్ మీద ఎందుకు పగబట్టిర్రు చెప్పు, నిన్నే అడిగేది. ఏందే ఇంటి ముంగట మీటింగ్ పెట్టావు? ఇటారు మీరు చెప్పుర్రి. మీరు నా దగ్గర ఏదో దాస్తురు కదా. నేనేం దాస్తాను నీ దగ్గర? నిజమే మాట్లాడతాన్నా. అదేమో మొదగాలు నిన్ను చూసి ఏడ్చింది. నువ్వు బయటికి రాగానే నిన్ను చూసి నవ్వుకుంటా పోయింది. అంటే మన పెళ్లి కాక ముందు నీకు దానికి ఏదో సంబంధం ఉంది కదా. నీకు ఆ మంత్రాలను చూసేదాన్ని మధ్య తొప్పిందే, అందుకే ఎట్లా పడతా మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండనియరు అన్నట్టు అది నిన్ను చూసి నవ్విందా లేదా అది చెప్పు చాలు. నన్ను కొట్టడం కాదు, నేను అన్నది నిజమా కాదా అంటన్నా, అది చెప్పు ముందు. అసలు నీకు గుండుందా? ఎందుకు ఆ విషయం మర్చిపోవాలని పనికి మళ్ళీ ప్రశ్న ఎత్తానవా? అయ్యో, పనికి మళ్ళీ అడగడం కాదు కానీ ఉందా లేదా చెప్పే. ఉంది, అది ఉంటేనే కదా మనుషులు బతికేది. ఏది చూపించు. ఆగో, గట్లెట్లా చూపించుతారు? కావాలంటే సప్పుడు నువ్వు తెలుస్తుంది. నీదే గుండె కదా, నువ్వే చూపించావు. అగో, ఏం మాట్లాడుతున్నారు? గుండెని ఎట్లా చూపించుతారు కదా? నీకున్న గుండెను చూపించమంటేనే నాకు తెలియదు అంటారు. నాకు అసలే సంబంధం లేని విషయం. నన్ను అడిగితే నేను ఎట్లా చెప్పానే? ఓహో, నువ్వు అట్లా వచ్చినావా? నేను ఎట్లా వచ్చినా నీ దగ్గర వచ్చినా గానీ, అయ్యో మర్చిపోయినావా? పా, మీ వాళ్ళ ఫంక్షన్ కదా, ఓ వెళ్ళి అడిగా పో. అబ్బా బా, ఎంతసేపు ఇంకా? అయ్యో ఆగవా? తాళం వేసి రావద్దా? గంటలు గంటలు ఎత్తారా తాళం? సాయి లెక్క కాదేవాడు, మన సాయే. ఏంద్రా? నువ్వేనా ఇట్లా చేసేది? నీకు తల్లి లెక్క నేనున్నా, తండ్రి లెక్క నీ అన్నున్నాడు. ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు నువ్వు? ఏమైంది సాయి? అది కాదు. ఏది కాదురా అంటే మాకు ఎప్పుడంత కష్టం వచ్చిందా నీకు? చెప్పు సాయి. మీ అన్న అడుగుతుండు కదా, అది ఎంతటి కష్టమైనా సరే మీ అన్న చూసుకుంటాడు. చెప్పు సాయి. అన్నా నేను ఒక అమ్మని ప్రేమించిన, నువ్వు ఇచ్చిన ప్రజలతోటే ఆ అమ్మని చదివించిన. ఇప్పుడు తనకు జాబ్ వచ్చింది, ఫోన్ చెప్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరిగిందో చెప్పురా. మొగోడు ఎడితే ముసరికా నీరు అంటారా? అన్నా, నేను శ్వేత అమ్మని ప్రేమించిన, మీరు చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇప్పుడు అది వేరే వాడి పని తిరుగుతుందన్నా, తిరుగుతుంది. సాయి, నేను చులకన చూసిన దానికోసం ప్రాణం తీసుకుందాం అనుకున్నావా? అవానే, మందు మత్తు అయితే ఒక్క నిద్రేస్తే దిగుతుంది, కానీ మగో మత్తు నిద్రలో కూడా కట్టేస్తుంది. అంటే మీ తమ్మునికి అమ్మాయి దొరకదంటారా? ఇంతమంది దొరికినా
వాని గుండెలో ఆ అమ్మాయికున్న స్థానం ఎవరు భర్తీ చేయలేదు. అరే నీ ప్రేమ విషయం నేను చూసుకున్నా కదా. అమ్మా అచ్చు కుదినట్టు సేమ్ ఆయన లెక్కనే ఉన్నాడే. ఓ పిచ్చిదానా, అచ్చం ఆయన లెక్క ఉన్నాడంటాడమేంది చూసొచ్చినాక కూడా. గడ్డం తీసి సోగ్గా తయారైండు అంతే. మళ్ళా గట్లంటవేందమ్మా? అంటనే బరాబర్ అంట. వాడు దాన్ని ఇడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చేటట్టు ఎత్తా 11 రోజులు పూజ చేసిండనుకో, వాడు నీ కొంగు పట్టుకొని తిరిగేటట్టు చేత్తనే. మొత్తే అమ్మ, పాపం తలుగుతుంది. భర్త లేకుండా ఒంటరి ఉన్నా కూడా నీకు మంత్రాలు వస్తాయని ఊరంతా భయపడి నాతో ఎవ్వరు మాట్లాడతలేరమ్మా. ఏ యువతే నీతో అట్లా అన్నది? దాన్ని నీ కాళ్ళ కాడికి రప్పి అన్నా. అమ్మా జరిగింది చాలు, నా సావేద నన్ను సావని. అంటే నీ మొగన్ నీకు అత్తానే, దాంతోనే ఉండనియా? అట్లయితే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. నిన్నిట్లా చూసుకుంటా నాకు ఉండబుద్ధి అయితలేదు. ఇంత మాట అన్నావమ్మా. ఈ జీవితం లక్ష్మీపతిదే. తను లేకున్నా నా జీవితాంతం తననే తలుసుకుంటూ బ్రతికేస్తా, అంతేగాని ఇంకో పెళ్లి చేసుకోనమ్మా. అయ్యో ఏమండి, అయ్యో ఇట్లా పడ్డారండి. ఏమండి లేవండి. అయ్యో దేవుడా, ఈయనకు మళ్ళీ ఏమైంది? ఏమండి లేవండి. బాపు, అల్లుడు కళ్ళు తిరిగి కింద పడ్డాడే. మళ్ళీ ఏమైందో ఏమో, నాకు భయం అవుతుంది. నువ్వు సాయం తీసుకొని చెప్పండి రాయి. సరే. అయ్యో భగవంతుడా, నాకెంతటి పాడు రాత రాసినవయ్యా. ఎవరమ్మా నువ్వు? మమ్మల్ని ఎందుకు ఆపినావు? నేను మీ మంచి కోరే ఆపిన. ఏందమ్మా మంచి? అవతలమ్మ అల్లుడు ఇబ్బంది ఉన్నాడు, మేము బాగా చెప్పరా? పక్కకు జరుగు. నువ్వు తిరుపతికి మామవే కదా. అవును. నేను ఒక ముచ్చట చెప్తా వినండి. ఈ రోజు అమావాస్య, మీ అల్లుడిని బయటికి రానివ్వకండి. ఏదైనా అటో ఇటో చేస్తే ఈ బొట్టు పెట్టండి. నువ్వు ముందు పక్క జరుగు. ఆగురా సాయి, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో తీసుకుందామా? బాబు, అల్లుడు 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 ఏమైందయ్యా? అయ్యో అల్లుడు, అయ్యో ఏమైందయ్యా? ఏమో బాబు, రాగానే కళ్ళు తిరిగి కింద పడ్డాడు. బిడ్డ వాడు బొట్టు, ఆ బొట్టు పెట్టి ఎత్తురు కావచ్చు. వదిలి అంకమించే నీళ్ళు ఉన్నాయి కదా, అవి పో మీద పోతే నెట్టే కావచ్చు. సరే పట్టుకో. ఏమండి? అల్లుడు ఏమైందయ్యా? ఏమైందన్నా? లేవండి. ఏంటన్నా నిన్న మన లేవండి, రండి ఇక్కడ ఒకసారి. ఎందుకు ఎడతానవే? నువ్వు ఏడితే నా గుండె తట్టుకోదే. అయ్యో అల్లుడు, ఏం జరిగిందో నీకు తెలియదా? ఏమో మామ, అగో ఆ కారు అక్కడ పెట్టిందే గుర్తులేదు నాకు. అయినా ఏంది, ఏమైంది బావని? ముందు మీరు ఆ మంచంలో ఆడుకుంటారు పారి లేరి.
ఇట్లా అయితే ఎట్లరా? ఈ రెండు అద్దు, వేరే ఊరు పోయి బతుకుదాంపా. బాపు మనం దానికి భయపడి ఊరు వదిలిపెట్టిపోతే మన బతుకులే ఆగమైతాయి. అవును మాదిరి, అన్ని ఇక్కడ ఉంటే మనకు దగ్గరట్టు లేడు. నిజమే, రోజు చస్తూ బతికే బదులు ఒకటే రోజు వద్దాం. ఈ ఊళ్ళో ఏదన్నా ఉండాలి, లేకపోతే మనమని ఉండాలి. బాపు ఇయ్యలనే ఆ మంత్రాల అంకిని కంకిని కొరికినట్టు కొరికేద్దాం పదా. మీరా అట్లా ఇంటి ముందట ఎందుకున్నారు? లోపల రండి. మీ మర్యాదలు పొందడానికి ఏం రాలే మీ ఇంటికి. ముందు మీ అవ్వని బయటికి రమ్మను. గట్లా మాట్లాడతారేంది? మా అమ్మ ధ్యానంలో ఉంది, కాసేపు ఆగిరండి. ఆయమన్నా శివుడి ధ్యానంలో ఉన్నదా కొద్ది ఆగి రావడానికి? తను నమ్ముకున్న పూజ తనకు పెద్దదే కదా. అమ్మా అట్లా కాదు కానీ ఆ పూజ ఎంతో దాని సంగతి ఎంతో చూద్దాంపా. పాపా అయ్యో ఆగండి, ఆగండి, ఆగండి. నేను మీ మంచి గురించే చెప్తానా. మా అమ్మ కాలికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నువ్వు కూడా బెదిరించేయాలి బయటవా? అమ్మా ఆయుధుడు మనం మాట్లాడేందుకో ఆ నెత్తాడు గుంజుకుపోతా బయటకే. అమ్మా మామా నువ్వు ఆగు, నాకు ఇక్కడ తేడా కొడతాను. ఆమె చెప్పేది మన మంచి కూర్చోవాలి కావచ్చు. మన ప్రాణాలే తీయాలనుకున్నాళ్ళు మనకెట్లా మంచి చేస్తారు అనుకున్నావు? అయినా ఈ తుప్పుల మంత్రాలకే మనం సత్తమా? సత్తరు. మీలాగే ఈ ముగ్గు చేరిపేసిందని తన అల్లుడు అంటే నా భర్తనే చంపేసింది. అంతటి మూర్ఖురాలు మా అమ్మ. అయితే నా మొగుడిని పట్టుకొని నీ మొగుడు అని ఎందుకు అంటుంది? మొన్న నా మొగుడిని చూసి ఎందుకు ఏడ్చినావు? ఆయన ఇవ్వడంగానే నువ్వు ఎందుకు నవ్వినావు? ఎందుకంటే మీ ఆయనలో మా ఆయన ఉన్నాడు కనుక.